ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈ శుభ సమయమును బట్టి మీకు ఎంతగానో వందనములు తెలియజేసుకోవచ్చున్నాను. మన ప్రభువు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన కనికర సంపన్నుడు. మరి ఆయన రాకడ కూడా సమయము ఆసన్నమైపోతున్నది. మనము జాగ్రత్త పడి ఉండుట మంచిది, నిరీక్షణ కలిగి ఉండుట మనకు మంచిది. ఈ విషయమై ప్రభువు చెప్పిన చిన్న మాటను మనం చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం నుంచి మనము 7వ వచనం నుంచి కొన్ని మాటలు మాత్రం మనం చదువుకుని జ్ఞాపకం చేసుకుని ప్రభువుకి స్తుతి స్తోత్రములు చెప్పుకుందాం. స్నేహితులారా, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అందువలన మనం ఓపిక కలిగి, జ్ఞానము కలిగి, నిరీక్షణ కలిగి ఉండుట మంచిది. ఆయన రాకడ సిద్ధపడిపోయినది. మనము సిద్ధపడి ఉండటం మంచిది. ప్రియ స్నేహితులారా, సనగక గొణగక ఉండటం మంచిది, నమ్మకముగా ఉండటం మంచిది. ప్రియ స్నేహితులారా, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.